బోధన్ పట్టణంలోని అంబం గేట్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే షకీల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బోధన్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు మోర్తాన్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందల్వాయి మండలంలోని అన్సాన్పల్లి గ్రామ సర్పంచ్ భోజన రూరల్ పద్మశాలి నియోజకవర్గ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యేగా దినేష్ ను గెలిపించాలని అరవింద్ కోరారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా గోపూజ లింగాభిషేకం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మహారాజ్ ఆశీస్సులు పొందారు. నవిపేట మండలంలోని జన్నపల్లి గ్రామంలో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. నందిపేట మండలంలోని ఉమ్మేడ గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ నెల 16న డిచ్పల్లి మండలంలోని నడపల్లి గ్రామంలో గాంధీనగర్ వద్ద జరగనున్న సభకు భారీగా జనం వచ్చి విజయవంతం చేయాలని రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాచెట్టి గోవర్ధన్ కోరారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నవిపేట మండలంలోని బీజేపీ బోధన్ నియోజకవర్గ అభ్యర్థి వడ్డే మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో గంగపుత్ర సంఘం సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో వారు బీఆర్ఎస్ లో చేరారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని రానున్న శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.